నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో 9 సర్గలు పూర్తి చేసి 10వ సర్గలోని ఎక్కడ వరకు చెప్పుకున్నాం? 34వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 35వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యస్మాద్రాక్షసయో నౌతే జాతస్యామిత్రనాశన నా ధర్మే జాయతే బుద్ధిరమరత్వం దదామితే. శత్రు సంహారగా నువ్వు రాక్షస వంశంలో పుట్టినా కూడా నీ బుద్ధి అధర్మంలో ప్రసరించదు. అందుకోసం నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. విభీషణుడితో చెప్తున్నాడు, నీకు మరణం అనేదే లేదు అంటే ఇప్పుడు కూడా ఉన్నాడనమాట విభీషణుడు. ఇచ్చుత్వా కుంభకర్ణాయ వరం దాతుమవస్థితం ప్రజాపతిం సురా సర్వే వాక్యం ప్రాంజలయో బ్రువాన్. ఆ తర్వాత విభీషణుడితో అలా పలికిన తర్వాత ఇక కుంభకర్ణుడి తపస్సుకు వరాలు ఇవ్వటం కోసం బ్రహ్మదేవుడు నిలిచాడు. అప్పుడు దేవతలందరూ ఒక్కసారిగా నిలబడి ఇలా ప్రార్థించారట, నతావత్ కుంభకర్ణాయ ప్రదాతవ్యో వరస్త్వయా జానీషేహి యథా లోకాం త్రాసయచ్చేష దుర్మతి. మహానుభావా, నువ్వు వీడికి మాత్రం ఏ వరాలు ఇవ్వద్దయ్యా. దేవతలు అడుగుతున్నారు. దుర్మతి వీడు, లోకాల్ని ఎట్లా బాధిస్తాడో నీకు తెలుసు కదా వీడి సంగతి. నందనే సరసహ సప్త మహేంద్రానుచరాదశ అనేన భక్షిత బ్రహ్మాన్ ఋషయో మానుషాస్తదా. వీడు నందనవనంలో అంటే బ్రహ్మ లోకంలో ఉండే, సత్యలోకంలో ఉండే దాన్ని నందనవనం అంటారు. దానిలో అప్సరస స్త్రీలను ఆ మహేంద్రుడి యొక్క అనుచరులను, నందనవనం సత్యలోకం కాదు, ఇంద్రలోకమే అంటే స్వర్గలోకంలో ఉండేదాన్ని నందనవనం అంటారు. పొరపాటు చెప్పాను నేను. సత్యలోకం అంటే బ్రహ్మలోకం, బ్రహ్మండే లోకం. 10 మంది మహేంద్రుడి యొక్క అనుచరుల్ని, ఋషుల్ని ఒక్కసారిగా భక్షించేశాడయ్యా వీడు. మామూలు వాడు కాదు. అలబ్ధవర పూర్వేణ యత్నుతం రాక్షసేనతో యజ్జేవ వరలబ్ధ స్యాద్ భక్షయేద్ భువనత్రయం. వీడు ఏ వరం లేకుండానే ఇలా చేశాడే, ఇక వరం నువ్వు ఇచ్చావనుకో ముల్లోకాల్ని కూడా తినేస్తాడయ్యా వీడు. వర వ్యాజేన మోహోస్మై దీయతామమిత ప్రభాలోకానాం స్వస్తి చైవం స్యాద్ భవేదస్య చ సమ్మతి. వరం అనే మిష చేత వీడికి మోహాన్ని ఇవ్వు. నువ్వు ఇలా చేసావంటే లోకాలు క్షేమంగా ఉంటాయి. ఏ భముక్త సురైర్బ్రహ్మ చింతయత్ పద్మసంభవ చింతిత చోపతస్తే పార్శ్వం దేవి సరస్వతి. దేవతల మాట విని బ్రహ్మదేవుడు సరస్వతిని ఒకసారి తలుచుకున్నట్ట. అతడు తలిచిన వెంటనే సరస్వతీదేవి అతని దగ్గరికి వచ్చింది. ప్రాంజలి సాతు పార్శ్వస్థ ప్రాహవాక్యం సరస్వతి యమస్మ్యాగతా దేవా కింకార్యం కరవాణ్యహం. ఇదిగో నేను వచ్చాను, ఏం చేయాలో చెప్పండి అని అంజలి ఘటించి అడిగింది బ్రహ్మగారిని. ప్రజాపతిస్తుతాం ప్రాప్తం ప్రాహవాక్యం సరస్వతిం వాణిత్వం రాక్షసేంద్రస్య భవ వాగ్దేవతేప్సిత. అప్పుడు అన్నాడు, ఓ వాణి, నువ్వు కుంభకర్ణుడి యందు దేవతలకు ఇష్టమైన వాక్కుగా అయిపో. అంటే వాడి నాడిక ద్వారా వాడి కోరే వరం ఈ విధంగా ఉండేటట్టు, దేవతలకు ఇష్టమైన విధంగా ఉండేటట్టుగా
చెయ్యి. తథేచ్చుక్త్వా ప్రవిష్టా సా ప్రజాపతి రథా బ్రవీత్ కుంభకర్ణ మహాబాహో వరం వరయ యోమత. అలానే చేస్తానని పలికి సరస్వతి వాడి నోట్లో ప్రవేశించింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కుంభకర్ణ నీకే వరం ఇష్టమో కోరుకోవయ్యా అన్నాడు. కుంభకర్ణస్తు తద్వాక్యం శ్రుత్వా వచనమబ్రవీత్ స్వప్నం వర్షాన్యనేకేనా దేవదేవ మమేప్సితం. వెంటనే దేవదేవా నాకైతే అనేక సంవత్సరాల పాటు నిద్రించాలని ఉందయ్యా, ఆ వరం ఇవ్వు అన్నాడు. ఏవమస్థితి తం చోక్త్వా ప్రాయాత్ బ్రహ్మాసురై సమం దేవి సరస్వతీ చైవ రాక్షసం తం జహౌ పునః. అలానే ఎగ్గుగా కాని వరం ఇచ్చేశాడు బ్రహ్మదేవుడు. దేవతలతో కలిసి వెళ్ళిపోయాడు. సరస్వతీదేవి కూడా ఆ తర్వాత వాడి నోటి నుంచి విడిచి బయటికి వచ్చేసింది. బ్రహ్మణా సహదేవేషు గతేషు చ నభస్థలం విముక్తోసో సరస్వత్యా స్వాం సంజాంచ తతో గతః. దేవతలందరూ కూడా బ్రహ్మదేవునితో పాటు ఆకాశ మార్గంలో వెళ్ళిన తర్వాత సరస్వతీదేవి కూడా విడిచివేయగా అప్పుడు వాడికి స్పృహ వచ్చింది కుంభకర్ణుడికి. కుంభకర్ణస్తు దుష్టాత్మా చింతయామాన దుఃఖిత ఈదృశం కిమిదం వాక్యం మమాజ్య వదన అచ్యుతం అహం వ్యామోహితో దేవైర్ ఇది మన్యే తథాగతై. వాడప్పుడు దుఃఖిస్తూ ఆలోచించాడు, నా నోట్లోంచి ఇటువంటి మాట జారింది ఏంటి, ఇదేమిటి, ఖచ్చితంగా ఈ దేవతలందరే నాకు ఇలా మోహం కలిగించుంటారు. ఏవం లబ్ధవరా సర్వే భ్రాతరో దీప్త తేజస శ్లేష్మాత్మక వనం గత్వా తత్ర తే న్యవసన్ సుఖం. ఆ సోదరులందరూ కూడా ఆ విధంగా వరాలు పొంది బ్రహ్మచేత శ్లేష్మాతక వనానికి వెళ్ళి అక్కడ సుఖంగా నివసించారు. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే దశమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 10వ సర్గ. రేపు 11వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.